ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మైనారిటీస్కి ఎక్కడ గుర్తింపు ఉండదు. ఎందుకు అలాంటి భావన? ఎందుకంటే ఇప్పుడు మన దేశానికి రాష్ట్రపతిగా చేసిన అబ్దుల్ కలాం కూడా అది భిక్షం పెట్టిన పదవి రాష్ట్రపతి. ఎందుకంటే అబ్దుల్ కలాంకి ఆయనకి మనసా వాచ ఇచ్చింది కాదు కదా, స్ట్రగుల్ చేసి వచ్చిన వాళ్ళు ఏం కాదు. ఏదో భిక్షం పెట్టారు మైనార్టీకి కూడా ఇవ్వాలని. ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే వాడికి ఏమైనా ఉపయోగమా? వాడి మాట ఆయన చెల్లుద్దా చెప్పండి? ఆయన మాట ఏం చెల్లుద్దా? భారత రాష్ట్రపతి అంటే ఈరోజు ఆయన అందరూ హానరబుల్ పోస్ట్, దట్స్ ఓన్లీ. అంటే గుర్తింపు ఉన్నట్లే కదా ఇప్పుడు మైనార్టీకి. గుర్తింపు అంటే ఇప్పుడు అందరికీ ఉన్నట్టు గుర్తింపులు మాకు లేవండి. అంటే మీరు కాంగ్రెస్లోకి ఎలా వచ్చారైతే చెప్పండి. అదే చెప్తున్నా. నేను ఒక పేద కుటుంబానికి, నేను వ్యాపారస్తుడిని. పూనందంపేట అని నా నియోజకవర్గంలో ఒకటి ఉంది, పెజ్జున్నిపేట అని. అక్కడ 50-60 ఇల్లులు పాకలు కాలిపోయినాయి. ఏదో నేను వ్యాపారస్తుడిని, వాళ్ళు ఏదో చందా కోసం నా దగ్గరకు వచ్చా. వచ్చినప్పుడు నేను 20-25 వాళ్ళకి ఇల్లులు కట్టడానికని, మా వీళ్ళు అబద్ధం చెప్తున్నారో నిజం చెప్తున్నా, నా వర్కర్ని కూడా పంపిస్తే అది దాదాపు 40 ఏళ్ళ దాకా అయిపోయింది. సరే ఇచ్చి నేను అవన్నీ మ్యాక్సిమం నేను చేయించా వర్క్. అంతలోనే ఒక 1 మంత్లో 15 ఆగస్ట్ వచ్చింది. నాకు వాళ్ళు జెండా ఎత్తానికి రమ్మన్నారు వాళ్ళు పేటలో. నాకు తాడు పట్టుకుంటూ రాదా, నాకు ఇంట్రెస్ట్ ఉండదు, మీరు నన్ను వదిలేయండి అన్న. కాదు బలవంతంగా నన్ను తీసుకెళ్ళారు. దాంతో ఆ రోజు అక్కడికి వెళ్తే అంతా క్రిస్టియన్స్ ఎస్సీస్ వాళ్ళు కనీసం ఒక 3-4 వేల మంది వాళ్ళ సొంత డబ్బులతో కింద రకరకాలైన రంగులతో జేకే యువసేనాన్ని పెట్టేసేసి మొత్తం హడావుడి చేశారు. దాంతో పెట్టేసి హడావుడి చేశారు. అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మామూలుగా వెళ్ళా ఆ రకంతో అట్లా వచ్చేసాం. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు నన్ను పిలిచారు. మా జిల్లాకి పెన్నూరు కోటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన పిలిచి నువ్వు కాంగ్రెస్లోకి రమ్మన్నారు. కాంగ్రెస్లో ఇప్పుడు మీకు గుర్తింపులు ఇచ్చినట్లే కదా మైనార్టీకి. అట్ట కాదండి, అప్పుడు అట్ట కాదు. ఒక మైనార్టీకి మంచి మినిస్ట్రీలో ఇస్తారా? ఏ పార్టీ అయినా ఇవ్వరు కదా. అవతల క్యాస్ట్లకి ఏ రకంగా అయితే ఉన్నాయో మాకు ఆ ఫెసిలిటీస్ ఉండవు. అది ఏ రాజకీయ పార్టీ అయినా, నాట్ వన్ పార్టీ. ఇప్పుడు మన అవసరం ఉంది కాబట్టి నడుస్తుంది. అది ఎంతవరకు అంటే అంత కొద్ది వరకే, మాకు ఫుల్ రైట్స్ లేవు. గులాం నబీ ఆజాద్ మైనార్టీనండి? గులాం నబీ ఆజాద్ ఈజ్ ఫ్రమ్ కాశ్మీర్ అండి. ఎక్కడ మైనార్టీ అనే వాళ్ళు ఎక్కడున్నా కూడా మైనార్టీ, నో డౌట్ అబౌట్ ఇట్, ఈజ్ మైనార్టీ. బట్ ఆయన చిన్నప్పటి నుంచి కూడా రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. జాఫర్ షరీఫ్ కాంగ్రెస్లోనే రైల్వే మినిస్టర్గా పనిచేశారు. వాళ్ళంతా ఫ్యామిలీస్ మొదటి నుంచి కూడా పొలిటికల్ పార్టీస్లో పొలిటీషియన్గా జీవించిన వాళ్ళు కుటుంబాలని. వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చారు వాళ్ళు. అంతే తప్ప కామన్ మ్యాన్ దీంట్లో వచ్చి జ్వరపడి వితౌట్ ఎనీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ దీంట్లో రావడం చాలా కష్టం. అహ్మదుల్లా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటారు. కాంగ్రెస్ మినిస్టర్ ఇచ్చారు కదా. అహ్మదుల్లా ఫాదర్ కూడా, ఆయన కూడా ఆ రోజుల్లో ఎమ్మెల్యే చేశాడు. ఆయన కూడా, అహ్మదుల్లా గారికి కూడా కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీ బోర్డు మినిస్ట్రీ కూడా ఇచ్చారు. నేను ఆ టైప్ ఆఫ్ లీడర్ని కాదు, స్ట్రగుల్ చేసే లీడర్ని. అగ్రెసివ్గా ఉంటా, ఎక్కడ కాంప్రమైజ్ అవును. ఆయన ముఖ్యమంత్రి గారేమో, ఆయన సోనియా గాంధీ గారేమో, లేకపోతే ఇంకో ప్రైమ్ మినిస్టర్, నాకు ఆ ఫీలింగ్ ఉండదు. చాలా ఫ్రీగా మాట్లాడతాం. దూకుడు మన సొంతం మీద ఉన్నది ఉన్నట్టు మొహం ఇచ్చి చెప్తాం. అంటే అదే కరెక్ట్. రాజకీయాల్లో అది పనికిరాదు, అందుకే మీకు గుర్తింపు లేదు అంటారు. గుర్తింపు అని నాకు కాదు, ఇన్ కామన్ వే ఐఎమ్ సేయింగ్ దెర్ ఈజ్ నో ప్రాపర్ ఇంపార్టెన్స్ ఇన్ పాలిటిక్స్ మైనారిటీస్. ఓకే. నేను మీ జలీల్ ఖాన్ని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుని, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.